హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము గోరుచిక్కుడు అలసందల రోటి పచ్చడి చేసుకుందాము. గోరుచిక్కుడు అలసందల రోటి పచ్చడికి ఏమేమి కావాలో చూసేద్దామా. చూడండి, గోరుచిక్కుడు, అలసందలు, ఉల్లిపాయ, జీలకర్ర, చింతపండు, సాల్ట్, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, టమోటో, కొత్తిమీర, కరివేపాకు. నారద తీసేసుకొని ఎండు అలసందలు అయితే 4-5 గంటలు నానబెట్టుకున్నాను. చూడండి, ఇలా పచ్చి అలసందలు లాగానే. ఇప్పుడు మనం ఇందులో వేసుకుందాము. గోరుచిక్కుడు అలసందలు ఉడికించుకుందాము. కొద్దిగా అంత వాటర్ వేసుకొని కుక్కర్లో చూడండి ఒక విజిల్. ఇప్పుడు మనము పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఫ్రై చేసుకుందాము. కొద్దిగా అంత ఆయిల్ వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేగేకి ఒక నిమిషం మూత పెడదాము. చిట్టుపట్టలు ఆడుతున్నాయి కదా, మన చేతుల మీదకి ఎగురుతాయి. చూడండి, వేగినాయి కదా. ఇప్పుడు మనం అందులోనే జీలకర్ర, అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, టమాటా ముక్కలు మెత్తబడేదాకా మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. అలసందలు, గోటి చిక్కుడు రోటి పచ్చడికి మనం ఇప్పుడు పచ్చిమిరపకాయలు కానీ వేయించుకున్నాను. అందులోనే కొద్దిగా అంత చింతపండు, తగినంత సాల్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనము దంచుకుందాము రోట్లో వేసుకొని. ఇలా రోట్లో దంచుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఏ పచ్చడి అయినా సరే కానీ. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి, పచ్చిమిరపకాయలు, ఉప్పు, చింతపండు వేసాను కదా. చూడండి, మెత్తగా అయింది. ఇప్పుడు మనం అందులో టమాటాలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మనం ఇప్పటిదాకా. చూడండి, ఇప్పుడు ఇందులో వేసుకొని రుబ్బుకుందాము కొంచెం కొంచెంగాను. చిన్న రోలైనా పెద్ద రోలైనా రోట్లో నూరడం వల్ల చాలా బాగుంటుంది చట్నీ, చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, ఇలా కొద్ది కొద్దిగా రుబ్బుకున్నాను. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకున్నాము. చూడండి, ప్లేట్లోకి ఇప్పుడు మొత్తం మనం అంతా రుబ్బుకున్నాను. కలుపుకుందాము చేయితోనే. చూడండి, మనం ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, కొంచెం పెద్ద పెద్దగానే. ఇందులో వేసేసుకుందాము. పచ్చళ్ళ ఇలా కలిపేసుకుందాము చేతితో. నేను చూడండి, చాలా బాగుంది పచ్చడి అయితే. ముద్దలేకైనా రైస్ లేకైనా చాలా బాగుంటుంది. గోరుచిక్కుడు అలసందల రోటి పచ్చడికి ఇప్పుడు మనము పోపు పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని పోపు ప్యాన్ పెట్టుకున్నాను. చూడండి, ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు అందులో మనము ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకున్నాను. ఇప్పుడు మనం అందులో వెల్లుల్లి వేసుకుందాము. చూడండి, వెల్లుల్లి అయితే నేను ఇలాగనే వేస్తున్నాను, బాగా ఫ్రై చేసి. అందులో చాలా బాగుంటుంది స్మెల్. చూడండి, వెల్లుల్లి, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసాం కదా, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు అందులోనే ఒక రెమ్మ కరివేపాకు,
ఒకసారి కలుపుదాము కరివేపాకు వేసినాక. అంటే పోపు అయితే వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇప్పుడు ఇక్కడ పచ్చడి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో వేసుకున్నాము. ఇలా వెల్లుల్లి వేసుకొని పోపు పెట్టుకోవడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుంది పచ్చడి. ఇప్పుడు మనం లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. చూడండి ఎంతో టేస్ట్గా ఉండే అలసందల గోరుచిక్కుడు రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి చాలా బాగా వచ్చింది రోటి పచ్చడి. చూడండి రోటి పచ్చడి చాలా బాగా వచ్చింది. మనం రోజు చేసుకునే పచ్చడి కన్నా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మరీ నున్నగా కాకుండా అలసందలు గోరుచిక్కుడు దంచినట్టుగా దంచుకుని అయితే చాలా బాగుంటుంది. రైస్ లేకైనా చపాతీ లేకైనా. అలాగే ఈ గోరుచిక్కుడు అలసందల రోటి పచ్చడి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.